జ్వరము ఏమి జ్వరము ఏమి జ్వరము ఏమి జ్వరము ఏమి జ్వరము నిన్న మొన్న నీ బుద్ధి మంచి జ్వరము ఇదంతా జనమా బా ఏమి జన్నమ్ము ఏమి జన్నమ్ము అయితే వీళ్ళకందరికీ పెడతా నమస్కారం నమస్కారం రెడ్డికి మాత్రం మళ్ళీ పెడతా ఆశీర్వాదం చల్లగా ఉంటుంది. అలాగనే పిలుస్తున్నాను చూడాలి. ఆరు మంది కోడళ్ళు. నా పెద్ద కోడలు బంగారు గౌరి. నీ పెద్ద కోడలు బంగారు గౌరి. నా భార్య పట్టపదర్శాని. నా భార్య పట్ట వారి పూర్తిగానే కన్ను మీద తెలియకుండా ఏం పలికి తెలియలేదా నీకు? నా భార్య పట్టపదర్శాని అన్నాను. నీ భార్య అంటావా? మీ భార్య అయ్యా రెడ్డి 33 జీతగాళ్ళు. అవులే. 66 మంది కూలి వాళ్ళు. 66 కూలీళ్ళు. 12 మంది పాలిగాళ్ళు. 12 మంది పాలిగాళ్ళు మన వాదకొండలో. అవులే. చిన్నలో పెద్దలు. అవులే. సుముచ్యముండారా అంటున్నా. బాగుండాలి అంటాడు. వాదకొండ పట్టణంలో నీ 7 మంది కొడుకులు 6 మంది కోడళ్ళు 33 జీతకాలు 66 కూలీలు మా అమ్మ దొరసన్నాగమ్మ పెద్ద కోళ్ళ బంగారు గురి బాగుండాలి అంటున్నావా? అంటే క్షేమంగా ఉండాలంటున్నారు. క్షేమంగా లేకుండా వాంతి బేదిలా డెంగే జ్వరమా డెంగు జ్వరమా కరోనా జ్వరమా ఏమని చెప్పాలి? ఇప్పుడు కొత్తగా వచ్చింది 5-10. ఇప్పుడు కొత్తగా వచ్చిన జ్వరమా డెంగు జ్వరమా డెంగు జ్వరమా అదే కూడా డెంగు జ్వరం అంటారు. అయ్యా మన వాదకొండలో అవులే
అట్లా రోద బాధలు అమితిగా ఉండాలని కోరుకుంటున్నా. అవునా అంతా క్షేమం అక్కడ అలా చెప్తాను పని రెడ్డి గారు రెడ్డి గారు మా రెడ్డి గారు మా రెడ్డి గారు రెడ్డి గారు మన వాళ్ళ పట్టణంలో నీ 8 కొడుకులు 6 కొడుకులు మప్పడానికి సమంగా రప్పారెడ్డి అవునే కాదురా. ఇంతమంది జనాల్లో ఇంతమంది జనాలలో ఇంతమంది సభలో ఇంతమంది సభలో బడబడబడా అరిస్తే నాకు ఎలా అర్థమవుతుందిరా? ముసలోడు ముసలాడే ఒకసాడే వాదుగుండలో నేను ముసలివాడా? ముసలోనే కదా వాదుగుండలో నేను ముసలివాడా? రెడ్డి 7 మంది కొడుకులు పుట్టించుకున్నావు 6 మంది కోడలు వచ్చినారు నువ్వు ముసలోనే కదా పెళ్లి కొడుకు అయ్యా రెడ్డి అయ్యా రెడ్డి మా పొలం అంటే ఏమనుకున్నావు తెలుసురా? అవును కదా రెడ్డి కామ పుట్టంగా కలిమి నిగడంగా కాపే కాప మీదవా కాపే కైపురుచ్చము మేమేసిన చేసిన మా చెయ్యి పైన ఉండాలి, ఏరే వాళ్ళ చెయ్యి దిగి ఉండాలి. ఏమైనా కూడా మా పోపనాటి పొలం అంటే అలాంటిదిరా. మీరు ఎట్లంటే అట్టయ్యా అవునరా? ఏమైనా కూడా మీరు ఎట్లంటే నీ అక్క